ఒకప్పుడు స్టేటస్ సింబల్గా భావించిన కారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమైన వస్తువుగా మారింది. ఆఫీసులకు, వ్యక్తిగత అవసరాలకు, కుటుంబంతో సహా విహారయాత్రకు వెళ్లేందుకు ఇప్పుడు కార్లను కొనుగోలు చేస్తున్నారు. వ్యక్తుల ఆదాయాలు కూడా పెరుగుతూ ఉండటంతో సాదాసీదా వాళ్ళు కొనే రేంజ్ నుంచి విలాసవంతమైన కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు భారతదేశంలో కార్లంటే అంబాసిడర్, మారుతి 800. కొన్నేళ్ల పాటు ఈ 2 మోడల్స్ ఇండియన్ ఆటోమొబైల్స్ ఇండస్ట్రీని ఏలాయి. అప్పట్లో అవి కొన్నవారిని సంపన్నులుగా జనం భావించారు. అయితే పివి నరసింహారావు ప్రభుత్వం దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో ఎన్నో ఫారిన్ మోడల్స్ ఇండియాలో అడుగుపెట్టాయి. వాటితో పాటే లగ్జరీ కార్లు కూడా ఎంట్రీ ఇచ్చాయి. బెంజ్, ఆడి, BMW, వోక్స్ వ్యాగన్, టయోటో, నిస్సాన్, ఫోర్డ్, ఫెరారీ, వోల్వో వంటి కార్లు మన రోడ్లపై దూసుకెళ్తున్నాయి. అయితే విలాసవంతమైన కార్లలో రాజసానికి, దర్పానికి సింబల్గా నిలుస్తోంది రోల్స్ రాయ్స్. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు నుంచే ఈ కంపెనీ కార్లను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు, రోల్స్ రాయ్స్ తయారు చేసే కార్లలో దాదాపు 20% అప్పట్లోనే భారతదేశానికి ఎగుమతి అయ్యేవట. స్వాతంత్రానికి పూర్వం మన దేశంలో రాజులు, జమీందారులు, సంపన్నులు రోల్స్ రాయ్స్ కార్లను దిగుమతి చేసుకునేవారంటే ఆ బ్రాండుపై మన వారికి ఉన్న మక్కువను అర్థం చేసుకోవచ్చు. రాజసం ఉట్టిపడే ఈ కారు రోడ్డుపై వెళ్తుంటే అందరూ అలా నిలబడి చూడాల్సిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్గా రోల్స్ రాయ్స్ ఎలక్ట్రిక్ మోడల్ స్పెక్ట్రాను దాదాపు 8 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేయడంతో మరోసారి రోల్స్ రాయ్స్ చర్చనీయాంశమైంది. దేశంలోని ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సంపన్నులు ఆడి, బెంజ్, BMW, బుకాటి, లాంబోర్గిని, బెంట్లీ వంటి ఖరీదైన కార్లను వాడుతుంటారు. కానీ ఇండియాలో చాలా తక్కువ మంది వద్ద మాత్రమే రోల్స్ రాయ్స్ కార్లు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కోట్లు వేక్షించే సంపన్నులైనా సరే రోల్స్ రాయ్స్ను కొనలేరు. కొనాలని అనుకున్న కంపెనీ అమ్మదు. ఇందుకు రోల్స్ రాయ్స్ కంపెనీ పాటించే నిబంధనలే కారణం. ఏళ్లుగా ఈ స్టాండర్డ్ను మెయింటైన్ చేస్తూ బ్రాండ్ను కాపాడుకుంటూ వస్తుంది రోల్స్ రాయ్స్. ఆ నిబంధనలు ఏంటో చూస్తే, రోల్స్ రాయ్స్ షోరూంకి వెళ్ళగానే కొనే వ్యక్తిని అక్కడి కంపెనీ ప్రతినిధులు ఓ స్కోర్తో కొలుస్తారు. అందులో పాస్ అయితేనే కార్ను కొనే అవకాశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతుంది. కొనుగోలు చేసే వారి ఆస్తుల వివరాలు, బ్యాంక్ బ్యాలెన్స్, పెండింగ్ లోన్స్, ఇతర రుణాల వివరాలు, చేస్తున్న వృత్తి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వివరాలు సమర్పించాలి. మినిమం 1000 కోట్ల ఆస్తి, కొనుగోలు చేస్తున్న వ్యక్తి తండ్రి వివరాలు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఆ వ్యక్తి ఆంగ్ల భాష నైపుణ్యం, మ్యూజికల్ టెస్ట్, వస్త్రధరణను గమనిస్తారట. వీటిపై సంతృప్తి చెందితేనే రోల్స్ రాయ్స్ కార్ను కొనుగోలు చేయడానికి అనుమతిస్తారని అంటున్నారు. కానీ కొందరు మాత్రం ఇవన్నీ పుకార్లేనని, రోల్స్ రాయ్స్ ఎప్పుడు ఎలాంటి కండిషన్లు పెట్టలేదని, కార్ను కొనుగోలు చేయడానికి భారత్లో డెలివరీ ఇవ్వడానికి అవసరమైన ట్యాక్స్లు కట్టగల సామర్థ్యం ఉన్న వారికి కార్ను విక్రయిస్తున్నారని చెబుతున్నారు. భారత్లో బిలియనియర్లు, వ్యాపారవేత్తలు, సినీ, రాజకీయ, క్రీడాకారులు రోల్స్ రాయ్స్ కార్ను వినియోగిస్తున్నారు. సినీ రంగానికి వస్తే హృతిక్ రోషన్, అజయ్ దేవగన్, సంజయ్ దత్, ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్, చిరంజీవి, ప్రభాస్, హన్సిక, విజయ్, శంకర్ తదితరులు ఈ లగ్జరీ కార్ను వాడుతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ రోల్స్ రాయ్స్ కార్ను కొనడంతో 7.5 కోట్ల విలువైన లగ్జరీ కార్ను మరింత మంది సెలబ్రిటీలు కూడా సొంతం చేసుకోవాలని భావిస్తున్నారట.